చేయుమా సిలువా రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ప్రేమ సంతోషానందములను ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిన్ ప్రధాన యాజక పోగొట్టుకుంటిన్ ప్రేమాతో నీవు సమకూర్చుమా ప్రేమాతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషముతో నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపు ప్రభు యేసుండను పిండిని కలుపు పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కాపుకొనక చేసిన పాపము కాపుకొనక విశ్వాసముతో ఒప్పుకొందున్ విశ్వాసముతో ఒప్పుకొందున్ సిలువా రక్తముతో శుద్ధి చేయుమా సిలువా రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. బైబిల్ పలా పాడుకుందాం అందరు బైబిల్ భలే భలే మాట బంగారు మాట బోలో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని సుమాట నా జీవితాన మరువాని మాట యేసు మాట
భలే భలే మాట, బంగారు మాట, మాట యేసు మాట. ఏ మాట అంటే ఇది? బంగారు మాట. దాసరాలు మన మధ్య గ్రేస్ ఉంది. గ్రేసం వాక్యం చెప్తుంది, శ్రద్ధగా వినండి. ప్రార్థనాంశం ఏం చెప్తుంది, ఏం కథ, ఊకే అనాలోచితంగా కూర్చోకుండా మనస్సు దేవుని వైపు ఉంచి స్థిరమైన మనసుతో శ్రద్ధతో వినండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను అందరికీ చాలా సుపరిచితురాలనే చాలాసార్లు, ఎందుకంటే మనకందరికీ అనుబంధం ఉంది. అక్కడక్కడ మీటింగ్లో కలుస్తాం, సువార్తకి చాలాసార్లు మీ మధ్యకి నేను స్త్రీల మధ్య వాక్య పరిచర్యకు కూడా ప్రభువు నడిపిస్తూ వచ్చినాడు. అయితే మరొకసారి దేవుడు మీ మధ్యకు నన్ను తీసుకొచ్చినందులకే ప్రభువుకి మొదట వందనాలు చెల్లించుకుందాం. మనం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క ఉపవాస కూడికలో ఒప్పుకోలు వర్తమానాన్ని వింటూ మనము ఏ విషయాల్లో తప్పిపోయినామో అన్నీ కూడా మనం ఒప్పుకుంటూ వచ్చాం. చాలా విషయాలు, ఎందుకంటే మనమందరం కూడా మానవులమే, రక్త మాంసములతో కూడిన శరీరంను కలిగి ఉన్న వారము, మానవులము, లోకంలో ఉన్నాము. ఎందుకంటే ఈ లోకమంతా కూడా సాతాను యొక్క రాజ్యం. ఇది చాలాసార్లు మనము చాలా విషయాలు తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత ఆత్మీయంగా మనం ఎదగాలనుకున్న సాతానుడు కొన్నిసార్లు మన చేత పొరపాట్లు చేయిస్తూ ఉంటాడు. మన స్వతహాగా మనం చేయం, కానీ కొన్నిసార్లు, ఎందుకంటే మన శత్రువు అతనే కదా, మన యొక్క బద్ధ శత్రువు ఆయననే. కాబట్టి కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు, ఆత్మీయ స్థితిలో నుంచి సాక్ష్యం పోగొట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటాడు. అయితే అందుకే మళ్ళా మనము సరిచేయబడడానికి, మనము ఈ ప్రార్థన కూడికలో మనం సరిచేయబడడానికి చాలాసార్లు మనం ఎక్కువగా ఎక్కడ సరిచేయబడతామంటే బల్ల దగ్గర సరిచేయబడతాం కదా. బల్ల వర్తమానం విన్న తర్వాత బల్ల వర్తమానమును బట్టి మనం సరిచేయబడి పాత్రలో చేయి వేస్తూ ఉంటాం. అయితే స్త్రీల కూడిక ఇక్కడ మీరు 2017 నుంచి స్టార్ట్ చేసుకున్నారు. నెలకొకసారి మళ్ళా మనకి ఇది ఒక అవకాశం. వారమంతట్లో తప్పిపోయినప్పుడు మనం బల్ల దగ్గర సరిచేయబడతా ఉంటాం. నెలంతట్లో తప్పిపోయిన విషయాల గురించి మనకు చక్కని అవకాశం. బల్ల దగ్గర కొద్దిగా సమయమే ఉంటుంది. మనం అంటే మనకు మనమే ఒప్పుకుంటాం, మనకు మనమే పరీక్షించుకుంటాం. ఇక్కడైతే మనం ఎంతైనా కూడా ఒప్పుకోవడానికి చాలా సమయం ఉంటుంది. అయితే చాలా వరకు మనం సమయాన్ని పాటించి రామన్నమాట. తొందరగా స్టార్ట్ చేసుకుంటే ఎక్కువ సమయము మనం ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అయితే మన పనులను బట్టి మనం రాలేకపోతాము. ఒకవేళ ప్రభుచితమైతే రాబోయే దినాల్లో మనము సమయానుకూలంగా సమయానికి మనం మందిరానికి రావడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ప్రయత్నం చేస్తే సాధించాలనుకున్నది ఏది కూడా లేదు, ఖచ్చితంగా సాధిస్తాం. అయితే ఈ దినము మనం ఇప్పటివరకు ఒప్పుకోలు వర్తమానం విని ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ వచ్చాము. మరి ప్రార్థన అంశంలోకి వెళ్దాం. మనము ప్రార్థన అంశం యొక్క ఆ యొక్క లేఖన భాగాలను చూసుకొని మనము ప్రార్థిద్దాం. దేని కొరకు ప్రార్థించాలా, మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం, ఎవరి కొరకు ప్రార్థించాలనే విషయాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు
నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండునుగాక. అలాగనే ఇంకొక భాగాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలను కూడా మనము చదువుకుందాం. అందరం కలిసే చదువుదాం. నెహెమ్యా గ్రంథము 1-3-4 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ లేఖన భాగాలు మనకు అర్థమయ్యే రీతిలో బోధించినట్లు దేవుని సహాయం కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నిత్య నివాసమైన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా, అల్ఫయు మేఘైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘం ప్రార్థించిన రీతిగా, సేవకులు ప్రార్థించిన రీతిగా, పరిశుద్ధులు ప్రార్థించిన రీతిగా నా తండ్రి, మరలా నాయన 7వ మాసం నా తండ్రి గడిచి 8వ మాసంలో 2వ దినాన నా తండ్రి మొదటి శుక్రవారము నాయన సిస్టర్స్ ఫాస్టింగ్ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు అనుగ్రహించిన నా తండ్రి ధన్యతకే నీకు వందనాలు. మరి నాయన ఈ దినం ఉదయం మొదలుకొని ప్రభువా ఈ సమయం వరకు నాయన నీ సన్నిధి మాతో ఉంచి నీ సింహాసనాన్ని ప్రభు నాయన మా మధ్య ఉంచి నా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. మరి నాయన మరలా 2వ వర్తమానము నా తండ్రి ప్రార్థన అంశం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇర్మియా గ్రంథము నా తండ్రి 9వ అధ్యాయం 1వ వచనం, నెహెమ్యా గ్రంథము నా తండ్రి 1వ అధ్యాయం 3-4 వచనాల ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడుతురండి. మరి నాయన ఈ దినము ఈ యొక్క ప్రత్యేకమైన కూడిక ఎందుకు పెట్టుకున్నామో, ఎందు నిమిత్తం ప్రార్థించాలనే విషయాలను నాయన మీరు మాకు తెలియపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కనికరము గల దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభువా, మేము ఏ రీతిగా ప్రార్థించాలో ప్రభు నాయన ఈ దినం మాకు నేర్పుతూ రండి ప్రభువా. మీరు ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు, ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని ప్రభు నాయన నా తండ్రి అవును ప్రభువా మీరు వాగ్దానం చేసి ఉంటున్నారు కనుక ప్రభువా ఈ దినము నా తండ్రి మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క సత్యాలను ఎరిగి ప్రభు నాయన ఆ రీతిగా ప్రార్థించుటకు కూడా ప్రభు నాయన మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. వచ్చిన బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. రావాల్సిన బిడ్డలు నా తండ్రి ఒకవేళ నా తండ్రి ఉంటే వారిని నడిపించండి, రాలేకపోయిన వారిని బట్టి నీకు స్తోత్రాలు. మరొక తరుణం ప్రభు నాయన మరొక కూడికలో మేము కలుసుకున్నట్లు మీ ఎదుట ప్రభు నాయన మేము ప్రార్థించినట్లు ప్రభు నాయన మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా సమకూరుస్తురమ్మని నిలబడిన నేను ప్రభు నాయన అజ్ఞానురాలని నా తండ్రి అల్పురాలని నన్ను మరుగుపరచండి ప్రభు నాయన. మీరు నిలవబడి మాట్లాడుతురండి ప్రభువా. మీ యొక్క జ్ఞానం చేత ప్రభు నాయన మీరు నన్ను నింపుతూ రమ్మని. అవును ప్రభువా, పూర్తిగా ప్రభు నాయన మీరే ఇక్కడ నిలవబడి మాట్లాడితే ప్రభువా ప్రతి మాటకు ఆకర్షింపబడతారు నాయన. కనుక నా తండ్రి నా యొక్క నోటి మాటలు కాకుండా ప్రభు నాయన మీ యొక్క ఆత్మీయమైన మాటలతో ప్రభు నాయన మా అందరితో మాట్లాడి మహిమ పొందుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనము ప్రతి నెల ఉపవాస కూడిక పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం అనే విషయాలు మనకు 2017 నుంచి కూడా ప్రతి నెల వర్తమానాల ద్వారా మనం వింటూ ఉంటున్నాం. మనం ఏ రీతిగా ఉపవాసం ఉండి దేని కొరకు ప్రార్థించాలి, ఎవరి కొరకు మనం ప్రార్థించాలి, ఏదో ఒక ఏమనుకుంటారో సంఘంలో తోటి విశ్వాసులు తోటి సిస్టర్సు ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అనేదానికి కాకుండా మనం పెట్టుకున్న ప్రార్థనకు మనకు ప్రతిఫలం మనం పొందుతున్నామా
లేదా అనేది దినము దేవుడు మనకు తెలియజేయని అంటున్నాడు. ఎవరి నిమిత్తం ప్రార్థించాలి, మనం ఎందుకు ప్రార్థించాలి, ఏ రీతిగా మనం ప్రార్థించాలి అనే విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చాలాసార్లు మనం ఉపవాసం ఉంటున్నాం కానీ మనం భారమైన ప్రార్థన కలిగి ఉండట్లేదు, దాని ప్రతిఫలం మనము అనుభవించట్లేదు. మేము ఉపవాస కూడిక పెట్టినందువలన ఇది పొంది ఉన్నామని ఒకవేళ మీ వ్యక్తిగత జీవితాల్లో పొంది ఉంటే మంచిదే. ఈ దినము సంఘాలు ఈ రీతిగా దిగజారిపోవడానికి, సంఘాలు ఈ రీతిగా బలహీన పడిపోవడానికి, ఆత్మీయంగా మనం పడిపోవడానికి కారణము మన ప్రార్థన జీవితమే అయి ఉండొచ్చు. మనం భారమైన ప్రార్థన ప్రార్థించలేక పోతున్నామేమో. అందుకే కలవరాలు సంఘాల్లో, ఆత్మీయతను కోల్పోతున్నాం, ప్రేమల్ని కోల్పోతున్నాం. అంటే ఎఫ్రాతాలో ఒకటేని కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అన్ని డినామినేషన్లో ఒకప్పుడు హెబ్రోన్ సహవాసంలో అంటేనే చాలా ప్రేమ, చాలా ఆప్యాయత, చాలా భారం కలిగి ప్రార్థించే ప్రార్థన పరులు అలాంటి ప్రార్థన కలిగి ఉండేవారు. ఈ దినాల్లో మన యొక్క మందిరాల్లో కూడా చాలా పూర్తిగా చల్లారిపోయి ఉంటున్నాం. అయితే దేవుడు అందుకే ఇర్మియా భక్తుని ద్వారా ఇర్మియాకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇర్మియా భక్తుని ద్వారా కొన్ని విషయాలు మన గమనానికి తీసుకొస్తూ ఉంటున్నాడు. అయితే మనము ఏ రీతిగా ప్రార్థించలేకపోతే చూద్దాము. చూడండి, 9వ అధ్యాయము 1వ వచనంలో, నా జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఏ రీతిగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు, ఏ రీతిగా ప్రార్థించాలనుకుంటున్నాడు, ఎలా ప్రార్థించాలనుకుంటున్నాడంట? దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఎల్లప్పుడు నా తల జలమయముగాను అంటే అందుకే దావీదు మహారాజు అంటాడు కదా, ఆయన ప్రార్థిస్తే ఆయన కన్నీళ్ళు, ఆయన పడక ఏమైందంట? తేలాడిందంట. దేనిపైన? నీటిపైన. ఆయన కన్నీళ్ళ నీటిపైన తేలాడను అని దావీదు మహారాజు కీర్తనకారుడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా ఏమంటున్నాడు, ఎలా ప్రార్థించాలని, ఆయన ఎవరి కొరకు ప్రార్థించాలనుకుంటున్నాడు? తన జనులలో హతమైన వారిని గూర్చి. ఎవరిని గూర్చి? తన జనులలో హతమైన వారిని గూర్చి. అయితే మనము మన జనుల్లో హతమైన వారు ఎవరు? మన కుటుంబంలోనే రక్షణ లేని వారు ఉంటున్నారు కదా. అయితే మన కుటుంబంలో ఎవరు నశించకూడదని మనం ఎంత మాత్రం ప్రార్థిస్తూ ఉంటున్నాం. చాలా వరకు మనము వస్తున్నదే, స్త్రీలం రక్షింపబడితే మన యజమానులు రావట్లే, రక్షణ లేదు, మన పిల్లలకు రక్షణ లేదు, వాళ్ళు బయట వెలపల ఉంటున్నారు, మనము లోపల ఉంటున్నాం. వారి కొరకు మన ప్రార్థన ఎలా ఉంది? ఇక్కడైతే ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు? నా జనుల్లో హతమైన వారిని గూర్చి ఎలా ప్రార్థించాలని, ఆయన ఎట్లా ప్రార్థించాలని ఆశపడుతుంటున్నాడు. దివారాత్రము ఎలా అంట? దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఎలా ప్రార్థించాలంట? కన్నీటితో ప్రార్థించాలంట. ఎవరి కొరకు? మన కుటుంబంలో రక్షణ లేక నశించిపోతున్న వారి కొరకు. మొదట మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు అలాంటి ప్రార్థన భారము మనం కలిగి ఉన్నామా? అలాంటి కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉంటున్నామా? ఉపవాసం ఉంటున్నాం, ఉపవాసం ఉండి అన్ని పనులు, విస్తారమైన పనులు పెట్టుకుంటాం కదా. వాక్యము ఒప్పుకోలు వర్తమానం అయిపోయి ముందు పోయి కూర్చుందాంలే, అవునా? ఆ టైం పోయి కూర్చొని ఏదో విందాము, ఎందుకంటే ఉండకపోతే సిస్టర్ తిడతారేమో, ఎందుకమ్మా ఉపవాస కూడిక ఉండలే అంటారేమో, చివర్లో పోయి కనిపిస్తే చాలు. కానీ ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నామంటే ఎటువంటి పనులు పెట్టుకోకూడదు. ఆ దినమంతా కూడా ఎక్కువ సమయం దేవునితోనే మనం గడిపే వారంగా ఉండాలి. ఇంట్లో ఆ రీతిగా ఉండలేం కాబట్టి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఉపవాసం ఉండి ఇంట్లో ఆ రీతిగా ప్రార్థన కలిగి ఉంటామా? కనీసం ఒక 3 గంటలు ప్రార్థన చేస్తామా? ఇంట్లో ఉంటే పనులే సరిపోతాయి. ఈ పని చేస్తే బాగుండే, ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా, ఉపవాసం ఉండి ఇంటి దగ్గర ఉన్నా కదా, ఆ పని చేసుకుంటే బాగుండే, ఈ పని చేసుకుంటే బాగుండే అనుకుంటా. అదే మందిరంకి వస్తే ఎక్కువ సమయం ప్రార్థిస్తామని ఈ కూడిక మనము మందిరంలో కలిగి ఉంటున్నాం. అయితే కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలా?
సమయానికి రావాలా. ఎవరి కొరకు ప్రార్థించాలా? కుటుంబంలో నశిస్తున్న రక్షణ లేని వారి కొరకు, నశించకూడదని. నా యొక్క కుటుంబంలో నేను రక్షింపబడ్డాను, నేను మందిరానికి వెళ్తున్నా, దేవుని దగ్గర నేను ఆరాధిస్తున్నా, దేవుని ఇంట్లో నేను సంతోషాన్ని అనుభవిస్తున్నా, నా కుటుంబీకులలో కూడా అందరూ నేను పొందిన సంతోషం పొందాలని నశిస్తున్న వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, నా కుటుంబంలో ఎవ్వరూ నశించిపోకూడదని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎలా ప్రార్థించాలా? కన్నీటితో ప్రార్థన. మన కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. ఏదో నామకీవాసిగా కొంతసేపు గడుపుదాంలే ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. కన్నీరు కారి ప్రార్థిస్తే మన యొక్క కన్నీటి ప్రార్థనకు, మన యొక్క కన్నీళ్ళన్నిటిని కూడా ఎక్కడ ఉంచుతాడంట దేవుడు? ఒక బుడ్డిలో ఉంచుకుంటాడంట. ఒక దినం అవి చూస్తాడంట. ఎంత మాత్రం కన్నీరు కార్చి ప్రార్థించింది, ఫలానా సిస్టర్ ఏ రీతిగా ప్రార్థించింది, ఒక దినము ఆయన దగ్గర మన యొక్క కన్నీళ్ళు నిల్వ ఉంటాయంట. మరి అలాంటి ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఇంకా కుటుంబంలో వారి కొరకే కాదు, సంఘానికి రాని వారి కొరకు, సంఘం బలహీనమైపోతుంది, సంఘం కొరకు, సేవకుల కొరకు, విశ్వాసులు బలహీనమైపోతున్నారు, చాలామంది మందిరానికి రాలేకపోతున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? మనమైతే వెళ్ళి అడగలేం కదా, ఇంటికి వెళ్ళి అడగడానికి పోతే ఏం పని పాటలేదు, ఈమెగా చర్చికి రాలేమని అడుగుతుంది, మాకు ఇష్టమైతే వస్తారు లేకపోతే లే అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గరికి పోయి అడిగే కంటే ఎక్కడ దేవుని ఇంట్లో మనం మొరపెడితే దేవుడు వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళ హృదయాలలో ఉండే కఠినత్వాన్ని దేవుడు తీసివేస్తా వస్తాడు. మన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా అవన్నీ కూడా మనము జయించవచ్చును. అందుకే అంటున్నాడు ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు? నా జనులలో హతమైన వారిని గూర్చి, నశించిపోతున్న వారిని గురించి, నశించిన వారిని, ఒకవేళ రక్షింపబడకుండా ఒకవేళ మరణం పొందితే వారి పరిస్థితి ఏమి? నరకానికి పాత్రులు. ప్రభు ఆ రీతిగా మరణం పొందక ముందే నా యొక్క బంధువులు, నా యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు, నా యొక్క తోబుట్టువులు, వీరందరూ కూడా నశించిపోకుండా ప్రభువా బ్రతికున్నప్పుడే వారు రక్షింపబడినట్లు, నేను పొందిన రక్షణ వారు కూడా పొంది నీ ఇంట్లో ఆనందించే ధన్యతను వారికి కూడా దయచేయి ప్రభువా అని మనం ఏ రీతిగా ప్రార్థించాలంట? కన్నీటితో ప్రార్థించాల, కన్నీరు కార్చాల. చాలామందికి నిజంగా కన్నీరు నాకు అస్సలు ప్రార్థన చేస్తే కన్నీళ్ళే రావు అంటారు. అవునా? వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మనం ఆత్మీయంగా దేవుని దగ్గర మోకరించి ఆ భారం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు. భారం లేకుండా ప్రార్థిస్తే కన్నీళ్ళు రావు. భారం లేకుండా ప్రార్థిస్తే కన్నీళ్ళు అసలు రావు. భారముతో ప్రార్థించినప్పుడు, అవునా? మనకు పుట్టిన కుమారులు ఒకవేళ నశించిపోతున్నారంటే మనకి ఎంత బాధ కదా. ఇప్పుడు మన పిల్లల్ని అందరినీ చదివిస్తున్నారు. ఆ దినాల్లో అయితే చదివించలేరు చాలా వరకు కదా. ఈ దినాల్లో ప్రతి ఒక్కరం ఆశపడుతూ ఉంటున్నాం, నా పిల్లలు అది చదవాలి ఇది చదవాలని అనుకుంటున్నాం. వాళ్ళని కాలేజీలోకి పంపుతున్నాం. అయితే కాలేజీకి సక్రమంగా వెళ్తున్నారా లేదా మనం ప్రార్థించేవారిగా ఉన్నాం. నా బిడ్డ, నా కుమారుడు కాలేజీకి వెళ్ళి ఉంటున్నారు, ప్రభువా వారు ఎక్కడ కూడా లోకంలో పడిపోకున్నట్లు, యవన కాలమందు నీ కాడి కిందకి వచ్చేటట్లు అని చెప్పి వారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఒకవేళ మేము పనులకు పోతాం కదా, రోజు అదే పని చేయలేము, కనీసం ఉదయం లేచిన వెంటనే కాలేజీ పోతారు ఈ దినం, ప్రభువా వాళ్ళు ఎక్కడ కూడా లోకమాలిన్యం వాళ్ళకి అంటకుండగా వారిని కాపాడుతురా, నీ రక్షణ కవచాన్ని, నీ రక్షింపబడుటకు వారితో మాట్లాడుతురా ప్రభువా. ఒక దినము త్వరగా రక్షణ తీర్మానంలోకి వచ్చినట్లు సహాయం చేయి అని చెప్పి, లోక స్నేహాలకు దూరంగా ఉండునట్లు సహాయం చేయని మనం వారి కొరకు కన్నీరు కార్చేవారంగా, రాత్రి వచ్చి పనులు చేసి వచ్చింటాం, ఒకవేళ మందిరంకి వచ్చి వెళ్తాము, తిన్న తర్వాత పడుకో, ఒకవేళ తెల్లవారుజామున మెలకొచ్చిందనుకో, వెంటనే వారి కొరకు ప్రార్థించే. ఉదయమే 6ంటికి లేస్తే మనకు పనులు ఉంటాయి, కొంచెం 1 గంట ముందుగా లేచి వారి కొరకు మనం భారంగా ప్రార్థించేవారిగా ఉంటూ రావాలి. మన పిల్లల కొరకే కాదు, ఆ తెల్లవారుజామున అందరి కొరకు 1 గంట ప్రార్థించేవారిగా. చాలామంది లోకంలో రక్షణ లేని వాళ్ళు ఉంటున్నారు. వారందరి రక్షణ భారం కూడా మన పైననే ఉంది. వారందరూ రక్షింపబడాలని దేవుడు మనకు ఆ భారం ఇచ్చినాడు. అందుకే కదా మనం స్వార్థలోకి వెళ్తుంది, స్వార్థ ప్రకటించడానికి పోతుంది. ఎందుకు? కనీసం కరపత్రిక ఇస్తే కొంతమంది తృణీకరిస్తారు, కొంతమంది
తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు కనీసం ప్రవ్వా సువార్త ప్రకటించొచ్చాము, కరపత్రికను అందించాము, సువార్త వాక్యాలు వినిపించారు. ఒక్కరైనా వారి ఒక్కరి హృదయంలోనైనా ఆ వాక్యాలు ఫలించినట్లు సహాయం చేయి ప్రవ్వా. రక్షించు నాయన వారిని. ఒక దినం వారు మాతో కలిసి నీ పనిలో పాల్గొనేటట్టు సహాయం చేయని మనం ప్రార్థన కలిగి ఉండాలా. ఎట్లా ఉపవాసం ఉంటున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా చాలామంది ఎన్నో జయించినారు బైబిల్ గ్రంథంలో. అవునా? మనకు కనిపిస్తూ ఉంటున్నారు స్త్రీలు కూడా. అవునా? స్త్రీలు పట్టుబట్టినారంటే దాన్ని వదలరు. ఎస్తేర్ ఏం చేస్తూ వచ్చింది? తన జనాంగం కొరకు ఉపవాసం ఉంది 3 దినములో. తన జనమంతా నాశనం అయిపోతున్నారని వారిని అందరినీ రక్షించుకోవడానికి తన పని కత్తెలతో పాటు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థించింది. తన యొక్క జనులందరినీ కూడా రక్షించుకుంది. మన యొక్క ఉపవాస ప్రార్థన కూడా ఆ రీతిగా ఉండాలా. నశించిపోతున్న మన యొక్క రక్త సంబంధికుల కొరకు మనము కన్నీరు గార్చి ప్రార్థించేవారిగా ఉంటూ రావాలా. ఆమె రాణి కదా, ఆమె ఉపవాసం ఉండే అవసరం లేదు. అవునా? ఆమె స్థితి బాగుంది. ఎస్తేరు పరిస్థితి ఇంకా నాకేం కొదవలేదు, నేను రాణిని, మహారాణిగా నాకు పెద్ద బంగ్లా ఉంది, రాజనగర్లో నేనున్నాను, ప్రార్థించే అవసరం ఆమెకి లేదు. అయినా ఆమె ఎవరి కొరకు ప్రార్థించింది? ఆ జనం కొరకు, తన జనం కొరకు. ఆ జనాంగం నుండే కూడా తను కూడా వచ్చింది. ఆ జనాంగం నుండి వచ్చే కదా రాణి అయింది. నేను ఇంకా నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నాకు ఆ భారం ఎందుకని అనుకోలే ఎస్తేరు. ఏమనుకుంది? నశించిపోతున్న నా జనము రక్షింపబడాలి, నాశనం కాకూడదని ఏం చేస్తూ వచ్చిందామె? ఉపవాసం ఉండి ప్రార్థించింది. అయితే మనము ఉపవాసం ఉంటున్నాం. మన ప్రార్థన కూడా ఆ రీతిగా నశించుతున్న వారి కొరకు, నశించిపోతున్న వారి రక్షణ కొరకు, నశిస్తున్న జనులు రక్షింపబడాలని మనం ప్రార్థించేవారిగా ఉండాలా. చూద్దాం అదే ఇర్మియా గ్రంథంలో చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూద్దాము. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఇంకా ఏ రీతిగా మనము మన పిల్లలకు ప్రార్థించే విధానం నేర్పాలంట? రోదన చేసి దేవుని దగ్గర ప్రార్థించే వారిగా మన పిల్లలకు కూడా మనం నేర్పుతూ రావాలంట. దేవుని దగ్గర మనం ఏం చేస్తూ రావాలంట? రోదన చేయాలా. రోదన అంటే ఏడుపు. ఎంతో దుఃఖముతో మనము భారం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు ఎవరు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇంకొక మాట కూడా 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథము 17వ వచనాన్ని మనం గమనిస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనిడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనిడి, వారిని పిలువనంపుడి. ఎవరు సెలవిస్తుంటున్నారు ఇక్కడ? ఇర్మియా ప్రవక్త కాదు, దేవుడే ఈ మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎవరు? యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాటలను సెలవిస్తూ ఉంటున్నాడు. ఏం చేయాలంట? రోదనము చేయి స్త్రీలను పిలువనంపుడి. రోదించే స్త్రీలు కావాలంట. ఎవరి కొరకు? నశించిపోతున్న, హతమైపోతున్న జనాల కొరకు ప్రార్థించడానికి ఎవరు కావాలా? రోదనం చేసే స్త్రీలను పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను పిలువనంపుడి అని చెప్పి దేవుడే పిలుస్తూ ఉంటున్నాడు, దేవుడే తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే రోదనతో కూడిన ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటూ రావాలా. ఆ రీతిగా చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు ప్రతిఫలము దొరుకుతుంది. ఆ రీతిగా ప్రార్థిస్తే మనం సాధించలేనిది అంటూ ఏది కూడా ఉండదు. నేను ఉపవాసం ఉంటున్నాను నెలకు ఒకసారి, కానీ నా ఇంట్లో కార్యం జరుగుతలేదు అంటే మనలో ఏదో ఒకటి ఇంకా దేవునికి ఆయాసకరమైనది, ఒకవేళ దేవునికి ఇష్టం లేనిది మనలో ఉన్నందువల్లనే మనం సాధించుకోలేకపోతుంటున్నామేమో కదా. విసుకక, ఎవరు ఆమె? ఒక స్త్రీ, విధవరాలు కదా. ఎక్కడ?
లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ మాటలు ఆమె ఏం చేస్తుంది? విసుకక నిత్యము ప్రార్థించాలంటే ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఒక న్యాయాధిపతి దగ్గరికి ప్రతిదినము మాటి మాటికి ఆయనకు విసుకొచ్చేలాగా వెళ్తా వచ్చింది. అయ్యా, నాకు నా ప్రతివాదికి నువ్వు న్యాయం తీర్చు అని వెళ్తూ వస్తే ఈ లోకంలో ఉండే న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఈమె ఎప్పటికీ నా దగ్గరికి రాకున్నట్లు ఒకసారి ఈమెకి న్యాయం చేసేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆమెకు న్యాయం చేస్తూ వచ్చినాడు. అయితే మనం ప్రార్థిస్తే మన దేవుడు మన మాట ఆలకించడా? మన యొక్క మొర వినడా? మన దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదా? లోకంలో ఉండే ఒక అన్యాయస్తుడైన ఆ యొక్క మానవుడే ఆ రీతిగా హృదయాన్ని మార్చుకొని ఆమెకి న్యాయం చేసినప్పుడు మన దేవుడు మనకు న్యాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? మాటికి విసుకక మనము రోదనతో ప్రార్థించినప్పుడు, కన్నీటితో ప్రార్థించినప్పుడు, మనం కన్నీరు గార్చి ప్రభువుని అడిగినప్పుడు కదా. మన పిల్లలు ఏదన్నా కావాలంటే ఏడ్చకుండా మామూలుగా అడిగితే మన హృదయం కరుగుతుందా? నాన్న హృదయం కరగదు, అమ్మ హృదయం కరగదు, అవ్వతాతల హృదయాలు కూడా కరగవు. కానీ కొంచెం ఏడ్చినారనుకో, అమ్మ పిల్లోడు ఏడ్చా, వెంటనే నీకే ఏమి కావాలని కూడా అడగమప్పుడుగా పడు తీసుకో. అవునా? చూడండి, మన యొక్క హృదయమే కరిగినప్పుడు మన ఆత్మీయ తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని కన్న తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన హృదయం కరగదా? మనం ఏడ్చి ప్రార్థన చేస్తే, నా బిడ్డ ఏడ్చి రోదనతో ప్రార్థిస్తుంది. తన కుమారులకు రక్షణ లేదని, కుమార్తెలకు రక్షణ లేదని, యజమానులకు రక్షణ లేదని, కుటుంబంలో ఉన్నవారికి రక్షణ లేదని, తర్వాత తన ఇరుగు పొరుగు వారికి రక్షణ లేదని, తోబుట్టువురికి రక్షణ లేదని కన్నీరు కారుస్తూ ఉంది ఎంతో కాలం నుంచి అని చెప్పి దేవుడు కనికరించడా? మన యొక్క ప్రార్థన ద్వారా ఒక్కరైనా ఒక సంవత్సర కాలము లేదంటే ఒక 2 సంవత్సరాల కాలం మనం ప్రార్థించినప్పుడు ఒక్కరైనా రక్షింపబడడానికి అవకాశం ఉండదా? ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు కదా. మన ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అశాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్న మనమే మన కుమారుల పట్ల జాలి చూపినప్పుడు ఏడిస్తే, మరి మనం ఏడ్చినప్పుడు మన తండ్రి శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్న దేవుడు మన పట్ల కనికరం చూపడా? ఖచ్చితంగా చూపిస్తాడు. ఖచ్చితంగా మన యొక్క మొరకు జవాబు దయచేసే దేవుడు అంటున్నాడు. అయితే ఉపవాస ప్రార్థనను మనం ఎలా కలిగి ఉండాలంట? రోదనతో ఉపవాస ప్రార్థనను మనం చేసేవారిగా, కన్నీటితో ప్రార్థించేవారిగా, ఆ దినమంతా కూడా కొంత సమయాన్ని మనం దేవుని దగ్గర గడిపేవారంగా. ఎవరెవరు మన స్నేహితులు ఉంటారు. చదువుకున్న వాళ్ళకైతే స్నేహితులు, లేదు పనికి వెళ్ళే వాళ్ళకైతే మన దగ్గరికి రాకుండా వేరే చోటుకి వెళ్తారు కదా మందిరానికి, వారి కొరకు, లేదా మన ఇరుగు పొరుగు వారే, మన తోడి కోడళ్ళు, వీళ్ళందరూ కూడా రావట్లేదు, వీళ్ళకందరికి కూడా సంపూర్ణ రక్షణ లేదు, వారందరి కొరకు భారంగా ప్రార్థన కలిగి ఉందాం. రోదనతో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యము చేసేవాడుగా ఉంటాడు. ఖచ్చితంగా మన యొక్క మొరకు చెవియొగ్గే దేవుడై ఉంటున్నాడు. చాలామంది యవనస్తులు ఈ దినాల్లో చాలా చెడు అలవాట్లకు లోనై వరిష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటున్నారు. మన పిల్లలు యవ్వనానికి వచ్చినప్పుడు మనం అలాంటి రోదనతో ప్రార్థించేవారిగా ఉండాలి. చూస్తూ ఉంటున్నాం, ఎక్కడ చూసినా సెల్లో టీవీల్లో చూస్తూ ఉన్నామా లేదా? ఎక్కడ చూసినా యవ్వనస్తులు విపరీతంగా చెడిపోతూ ఉంటున్నారు. విచ్చలవిడి జీవితాలు. నేను ఒక విషయంను వింటా వచ్చిన, ఇట్లనే మెసేజ్లు వింటా ఉంటే ఒక బ్రదర్ ఒక సిస్టర్ గురించి చెప్తా వచ్చినారనమాట. ఆమె స్కూల్ హెచ్ఎం. ఆమె చిన్నతనంలోనే భర్త చనిపోయినాడు, బాబు పుడితేనే. చిన్న బాబు ఉన్నప్పుడే, అంటే నెలల బాబు ఉన్నప్పుడే భర్త చనిపోయినాడంట. అయితే ఆమె ఉద్యోగస్తురాలు, బాబు ఉన్నాడు. నాకు ఇంక పెళ్ళి వద్దు, నాకు పెళ్ళి అవసరం లేదు, నాకు పెళ్ళే అవసరం, నా బాబుని చూసుకొని నేను బ్రతకాలి అని చెప్పి ఆమె చేసుకోవచ్చు, ఆమె అనుకుంటే చేసుకోవచ్చు, ఉద్యోగస్తురాలు. అయితే ఆమె ఏమనుకున్నది, నా కొడుకుతో నా జీవితాన్ని నేను గడిపితే చాలు, ఇంకా నా యొక్క కొడుక్కి మంచి భవిష్యత్తునిస్తే చాలు, నేను టీచర్ని, నేను హెచ్ఎంని కదా,
నాకు మంచి ఉద్యోగం ఉంది, ఇంకా చాలు అనుకుంటే, ఆమె ఉద్యోగ రీతిగా ఆమె పోతుంది, పెరిగి పెద్దవాడైనాడు. అయితే ఆ బాబుకి ఆ, కాలేజీకి వెళ్తాడా పెద్దగా అయిన తర్వాత? ఒకవేళ 10th క్లాస్ వరకు అమ్మ అమ్మ చంకలో వచ్చి కూర్చుంటాడు. ఇంటర్మీడియట్ అయితేనే మన పిల్లలకి రెక్కలు వచ్చేస్తాయి, అమ్మ పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు, అవునా? అయితే మామూలు ఎవరేమైనా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అనుకుంటా, ఆ పెద్దోడైనా వాడు సపరేట్ కూర్చొని వాని ఇష్టం వచ్చిన కాడ కూర్చొని అని అనుకుంటాం. ఆ రీతిగా తల్లి కూడా ఆ రీతిగా ఆ బాబుని పెంచుతూ వచ్చింది. కాలేజీకి జాయిన్ అయ్యాడు, ఆయన పై చదువులకు. ఆ పిల్లోనికి లేని అలవాటు అంటూ లేదంట. ఆ పిల్లోనికి లేని అలవాటంటూ లేదంట. సమస్తము బాబు కొరకే ఖర్చు పెడుతుంది. కానీ లాస్ట్కి ఏమంట, డ్రగ్స్ లేకపోతే నేను బ్రతకను అనే స్థితికి దిగజారినాడంట. ఒకవేళ ఆ దినముకు మందు దొరకకపోతే ఆ పిల్లోడు ఏం చేసేవాడంట తెలుసా? టాయిలెట్ కడుగుతాం కదా, దాన్ని తాగి తన యొక్క ఆ దినంకి తృప్తి పొందుతాడంట. చివరికి తాగి 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 పూర్తిగా ఇంకా మొత్తము దానికి బానిసై వీక్ అయిపోయి తిండి తిండి ఆ పిల్లోనికి ఎంత ఖర్చు పెట్టినా చివరికి చనిపోయినాడంట. అయితే ఆమె సేవకుని దగ్గరికి వచ్చిందంట, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలన్నా? ఇంతకాలము బాబు కోసం బతికినాను, ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలా? నేను ఇంతకాలం ఉద్యోగం చేసింది ఎవరి కొరకు చేసినానంటే, అయితే అప్పుడు ఆయన సేవకుడు చెప్పినాడంట, నువ్వు ఎంతగా ఆయన కొరకు ప్రార్థించావు. ఒకవేళ ఇప్పటి వరకు ప్రార్థించలేదేమో, ఇప్పుడు నీ కొరకు నువ్వు ప్రార్థించుకో, నువ్వు రక్షింపబడు. ఎంత భయంకరమైన స్థితిలో యవనస్తులు ఉంటున్నారు. అలాంటి యవనస్తులు మన ఇండ్లలో కూడా ఉన్నారు. మన పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే మనం రోదనతో కూడిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ రావాలా. ఆమె ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ లేదు. ఉదయం లేస్తుంది, క్యారెల్ చేసుకుంటుంది, తన డ్యూటీకి తను వెళ్తా ఉంది, పిల్లోనికి కావాల్సిన డబ్బు ఇచ్చేస్తుందేమో, తన ఇష్టానుసారమైన జీవితం. ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు ఇంక ప్రశ్నించేది కాదు, ఒక్క కొడుకు కదా. కానీ ఆ పిల్లోడు పూర్తిగా ఆ స్థితికి వచ్చినప్పుడు వేసుకుంటే ఇంజెక్షన్లు, ఆ యొక్క మత్తు ఎక్కించుకునే ఇంజెక్షన్లు, లేదంటే నోటి ద్వారా అలాంటి స్థితికి జారిపోయినాడంట. అయితే నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు ఆ స్థితికి రాకూడదంటే స్త్రీలమైన మనము ఏం చేస్తూ రావాలా? రోదనతో కూడిన ప్రార్థన జీవితాన్ని మనం కూడా మన పిల్లల పట్ల కలిగి ఉంటూ రావాలా. రోదనతో కూడిన ఉపవాస ప్రార్థన నా జీవితంలో కూడా కలిగి ఉంటూ రావాలా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను ఏం చేయాలంట? కనుగొనుడి. రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి, వాళ్ళని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వాళ్ళని పిలువనంపుడి అంటున్నాడు. దేవుడే ఈ మాటలను సెలవిస్తూ ఉంటున్నాడు. మనం తెలివిలేని వాళ్ళమని కాదు, మనము అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. నన్ను నమ్మిన బిడ్డలు నా దగ్గర ఆ రీతిగా రోదనం చేసే స్త్రీలుగా ఉండాలి, తెలివిగల స్త్రీలుగా ఉండాలి అని ఆశపడుతుంటున్నాడు. తెలివిగా ఉంటే మనం ఎక్కడ కూడా సాతానుకి ఇంకా చోటివ్వం. ఎప్పుడైతే దేవుని పాదాల చెంత ఎప్పుడు మొరపెట్టేవారిగా ఉంటే సాతానుడు మనల్ని ఏం కూడా చేసుకోలేడు. మన కుటుంబాన్ని రక్షిస్తాడు, మన పిల్లల్ని రక్షిస్తాడు. మన ప్రార్థనే మన పిల్లలకి కవచముగా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చే వరకు. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆశిస్తూ ఉంటున్నాడు, ఈ దినం తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఎలాంటి ఉపవాస ప్రార్థన మనము కలిగి ఉంటా ఉంటున్నాం? రోదన చేసేవారిగా ఉంటున్నామా? రోదన చేసి రోదనతో దుఃఖముతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉంటున్నామా? హన్నా అయితే ప్రార్థించింది కదా, హన్నా ప్రార్థించింది. ఏ రీతిగా ప్రార్థించింది? ఆమె కన్నీటితో దుఃఖంతో ప్రార్థించింది. సమూయేలు మొదటి గ్రంథంలో, అవునా? ఆమెకు పిల్లలు లేనప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆమె రోదనతో కన్నీటితో దుఃఖముతో ప్రార్థించింది. అయితే అక్కడుండే సేవకుడు ఏమనుకున్నాడు? ఈమె ఏమో బాగా మత్తురాలయ్యుండి ఈమె స్పృహలో లేకుండా ఏదో పలుముతుంది అనుకున్నాడు. కానీ ఆమె ఏం చేసింది? దేవుని దగ్గర మొరపెడుతూ ఉంది.
ఆ రీతిగా మొరపెట్టింది కాబట్టి దేవుడు ఆమె మొరను ఆలకించి ఏం చేసినాడు? ఆమె గర్భాన్ని తెరిచినాడు. ఆమె గర్భము ఫలించింది. ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తని ఆమె గర్భం నుంచి దేవుడు దయచేస్తూ వచ్చినాడు. దేని ద్వారా? దుఃఖముతో కూడిన ప్రార్థన చేయడం వల్లనే ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప ప్రవక్తని ఆమె గర్భం నుంచి దేవుడు ఇస్తా వచ్చినాడు, ఇశ్రాయేలును నడిపించడానికి. అవునా? అయితే మన రోదన, మన ప్రార్థన ఎలా ఉంది? ఇది నువ్వు నేను ప్రశ్నించుకోవాలి. బోధిస్తున్న ఆమె బాగా ఎవరి ప్రార్థన జీవితము? వారిదే. అందరము, నువ్వు నేను అందరం కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటూ రావాలి. ఎంత గొప్ప వరాన్ని దేవుడు ఆమెకి ఇస్తా వచ్చినాడు కదా. ఒకవేళ ఇచ్చిన వెంటనే ఏమనుకున్నది అన్న? గర్భం ఇచ్చినాడు దేవుడు, చక్కని స్వాస్థ్యాన్ని ఇస్తా వచ్చినాడు, కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఏమైపోతుంది మనమైతే? అవునా? ఆమె తీర్మానమే ఎలా ఉంది? గర్భంలో పడిన వెంటనే ప్రభువా నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సేవకే నీకు ఇచ్చేస్తానన్నది. మనం అట్లా ఇస్తామా? మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ దినాల్లో ఫస్ట్ పుట్టిన కుమారుని కానీ ప్రభువా ఫస్ట్ గర్భం ఇచ్చినావు నాకు, నీ నీ సేవకే అని ఎవరన్నా అనుకునే వాళ్ళం ఉన్నామా? ఎవరు అలాంటి తీర్మానం లేము. ఆమె కన్నీటితో ప్రార్థించింది, ఆ యొక్క కుమారుని ఇవ్వాలనుకుంది. ఆ పాలు విడిచి వరకు మాత్రమే తన దగ్గర పెట్టుకుంది. కుమారుని తీసుకువెళ్ళి ఎక్కడ వదిలింది? ఆమె మందిరంలో వదిలింది. మందిరంలో వదిలిన వెంటనే ఏం చేసినాడు అక్కడ సమూయేలు? మ్రొక్కెను. అయితే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తూ ఉంటున్నాం? అవునా? కొన్నిసార్లు సేవకుడు ఎదురుపడితే కూడా మన పిల్లలు ప్రైజ్లాడు చెప్పరు. అలాంటిది కూడా మనం నేర్పించట్లే. అవునా? మనమే చెప్పాం కొన్నిసార్లు, ఒకరికొకరని చెప్పుకోం ప్రైజ్లాడు సిస్టర్ ప్రైజ్లాడక కానీ. అవునా? అయితే ఆ చిన్న పిల్లోనికి చూడండి, పాలిచ్చేటప్పుడే ఆమె నేర్పిస్తూ వచ్చిందేమో. అవునా? మందిరం లోపలికి వెళ్తేనే ఏం చేసినాడు సమూయేలు? మొక్కినాడు. ఆమె ప్రార్థన జీవితము ఆ రీతిగా. అయితే గొప్ప ప్రవక్తని దేవుడు ఆమె గర్భం నుంచి ఇస్తా వచ్చినాడు. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు ఎలాంటి వారై ఉంటున్నారు? మన పిల్లలు ఒక గొప్ప వారిగా మనం చూడాలనుకుంటే మనం ఏం చేయాలంట? రోదనతో దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా ఉంటూ రావాలా. ఇంకా 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 ఏం మాటలు చూద్దాము. 21వ వచనంలో యవనస్తులు నశించిపోతున్నారు, మరణం ఎక్కడి వరకు వస్తుందంట చూడండి. 21వ వచనంలో వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఒకవేళ అలాంటి ప్రార్థన చేయకపోతే ఎక్కడ దాకా వస్తుందంట మరణము? మన కిటికీలను ఎక్కుతుందంట, మన గుమ్మములలోకి అది ప్రవేశిస్తుంది, మన యొక్క వీధులలోకి వస్తుందంట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ యవనస్తుడు ఏమైపోయినాడు? మరణానికి ఆహుతి అయిపోయినాడు, మరణమైపోయినాడు. తల్లిని ఒంటరిదానిగా చేసి వెళ్ళినాడు. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలంటే, ఇక్కడ చక్కని మాట చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండగా, తర్వాత రాజమార్గములలో యవనస్తులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణం కిటికీలు నెక్కుతుందంట. పసిపిల్లలు కనపడకుండా, యవనస్తులు లేకుండగా మరణం ఏమవుతుందంట? కిటికీలను ఎక్కి తొంగి చూస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి చంపుతుందని కాదు, భయంకరమైన వ్యాధులను, భయంకరమైన అలవాట్లను మన పిల్లలకి లోకము నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి వాటి నుంచి ఏమవుతుంది? మన పిల్లలకి మరణం సంభవిస్తూ ఉంది. ఆ మరణానికి వాళ్ళు పాత్రులు కాకూడదంటే మనం ఏం చేయాలా? రోదనతో కూడిన ఉపవాస ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటూ రావాలా. ఏడుస్తూ దుఃఖముతో దేవుని దగ్గర విచారణ చేసే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇది నాళ్ళలో సేవకులు లేక చాలా మందిరాలు మూతలు పడి ఉన్నాయి. ఎవరమైనా సేవకు నా పిల్లోడు ఉండని అనుకుంటున్నామా? సేవకు నా కుమార్తె ఉండని అనుకుంటున్నామా? నా కుమార్తె డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలా, అవునా, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలని ఇష్టపడుతున్నాం. కానీ నా బిడ్డ దేవుని పని చేయాలని ఎవరమైనా ఇష్టపడే వారంగా ఉంటున్నామా? హన్న అయితే ఒకే కుమారుడు, ఏకైక కుమారుడు.
నీకు ఇస్తాను ప్రభు, నాకు కుమారుడు పుడితే నీ సేవకే అన్నది, సేవకి ఇచ్చింది. తర్వాత ఇచ్చినాడా లేదా ఆమెకు దేవుడు మళ్ళీ సంతానం? ఇచ్చినాడు. మనం అలా అనుకుంటున్నామా? దేవుడు ఇస్తాడో ఇయ్యడమో, ఇంకా ఒక్కరైతారేమో, నేను ఎందుకు ఇప్పుడే తీర్మానం చేసుకోవాలా కదా? ఇలా కూడా మన యొక్క మానవ నైజం అది. కానీ దేవుని పని చేస్తే ఈ లోకంలో ఏ ఉద్యోగం చేసినా, ఏ ఉద్యోగం అన్నా చెయ్యి, ఆ ఉద్యోగానికి ఘనత ఉండదు. కానీ దేవుని సేవ చేసిన సేవకులని దేవుడు ఎప్పుడు కూడా ఘనపరిచేవాడుగానే ఉంటాడు. సేవలో సమస్యలు వస్తాయి, సంతోషం ఉంటుంది, ఆనందం కూడా అంతే ఉంటుంది. సమస్య కొంతసేపు మాత్రమే ఉంటుంది వాళ్ళకి, ఆనందము చాలా ఉంటుంది. కాబట్టి మన యొక్క యవనస్తులు లేకుండా వీధులలో, మన యొక్క పసిపిల్లలు లేకుండా ఏం చేస్తూ ఉందంట? నాశనం చేయుటకై మరణము కిటికీలను ఎక్కుతుందంట. మన గుమ్మాల్లో నుంచి తొంగి చూస్తుంది. భయంకరమైన పాపానికి యవనస్తులు లోనవుతా ఉంటున్నారు. అంటే నా పిల్లలు ఏం పాపం చేస్తారులే, పాపం అంటే మనం అనుకున్నదే పాపం కాదు. దేవునికి విరోధమైన జీవితం అంతా కూడా పాపమే. దేవునికి దూరంగా జీవించడం కూడా పాపమే. ఆ రీతిగా నా పిల్లలు ఉండకూడదని మనం ప్రార్థించే స్త్రీలుగా ఉండాలా. అందుకే సైన్యములకు అధిపతి యెహోవా రోధించే స్త్రీలను పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు దేవుడు. అలాంటి అవకాశం నీకు నాకు దేవుడు ఇస్తా వచ్చుంటున్నాడు. అయితే ఇచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం? ప్రార్థన కలిగి ఉంటున్నాం, ఈ యొక్క ప్రార్థన కూడికను కలిగి ఉంటున్నాం. అయితే మనము ఆ రీతిగా ప్రార్థించేవారు, మనకు వచ్చింది అవకాశం, ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. నశించిపోతున్న ఆ జనం కొరకు ఏం చేస్తూ వచ్చినాడు నెహెమ్యా? ఉపవాసం ఉండి ప్రార్థించినాడంట. ఆ మాటను చూసుకొని మనము ముగించుకుందాం. ఎందుకంటే మనము సమయానికి ముగించుకోవాలి కాబట్టి 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఏం చేసినాడంట? ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎందుకొరకు చేసినాడు? పైన చెప్పబడతా ఉన్నాయి. చెరపట్టబడిన ఏమంటున్నాడు? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు నా దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ విషయాలు విన్నప్పుడు అతను ఏం చేసినాడంట? దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థించినాడంట, చెరపట్టబడిన వారి కొరకు. మనం కూడా లోకంలో సాతాను బంధకాల్లో ఉండే వారి రక్షణ కొరకు మనం కూడా ప్రార్థించేవారిగా ఉండాలా. నెహెమ్యా అతను కూడా ఒక ఇర్మియా భక్తుడు. ఇతను ఉద్యోగస్తుడు, ఉద్యోగం చేస్తూ ఆ బాధ్యతను కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన భారాన్ని అతను కలిగి ఉంటూ వచ్చినాడు. మనం కూడా ఎవరి కొరకు ప్రార్థించినాడు? ఈయన చెరపట్టబడిన వారిలో శేషించిన వారు నింద పొందుతున్న విషయాలు అతను చెవులో పడినప్పుడు ఏం చేసినాడంట? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. మరి ఆయన దేవుడు ఒక్కడే ఆకాశమందు ఉన్నాడా? ఆయన కలిగి ఉన్న దేవుడు ఆయన పూజించే దేవుడు మనం పూజిస్తున్నాం. మన దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట మనం కూడా ఏం చేస్తూ రావాలా? ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేవారిగా ఉంటూ రావాలా. విజ్ఞాపన అంటేనే ప్రార్థన. ఆకాశమందలి దేవుని ఎదుట నెహెమ్యా ఏ రీతిగా ఉపవాసం ఉండి దుఃఖంతో కొన్ని దినములంట. ఎన్ని దినములు? కొన్ని దినములు అన్నాడు. మనం ఎన్ని దినములు ప్రార్థించాలి? మన వారి రక్షణ కొరకు, లోకంలో నశిస్తున్న వారి కొరకు, ఇంకా ప్రభువును అంగీకరించని వారి కొరకు, రోగుల కొరకు,
ఎవరికో రోగం వస్తే నేనెందుకు ప్రార్థించాలి అనుకోకూడదు. వారి కొరకు ప్రార్థిస్తే మన యొక్క ప్రార్థన ప్రతిఫలం ఒక దినము మనం చూసే వారంగా ఉంటాము. అందుకే మనకు శనివారం విజ్ఞాపన ఉంటుంది అందరి కొరకు ప్రార్థించాలని. అవునా? ఆరాధనకు రాని వారి కొరకు దుఃఖంతో ప్రార్థించాలి. నామకార్థంగా జీవిస్తున్న వారి కొరకు, నామకార్థంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న మన యొక్క తోటి వారి కొరకు అన్నీ చేస్తా ఉంటారు, క్రైస్తవులం అంటుంటారు. ప్రభు అలాంటి వాటి నుంచి విడిపించండి అని మనం ప్రార్థించేవారిగా ఉంటూ రావాలా. ఇలాంటి ప్రార్థన మనము కలిగి ఉన్నామా? ఎలాంటి ప్రార్థన జీవితం? మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలా? రోదనతో కూడిన ఉపవాస ప్రార్థన. నెహెమ్యా చేసిన ప్రార్థన మనం కూడా చేస్తూ రావాలా. ఇర్మియా భక్తుడు చేసిన ప్రార్థన మనం కూడా కలిగి ఉంటూ రావాలా. రోదనతో కూడిన ప్రార్థన. హతమైన వారి కొరకు ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు. దేవుడే సెలవిస్తుంటున్నాడు, రోదనం చేసే స్త్రీలను పిలువనంపుడే అంటున్నాడు. మనల్ని పిలువనంపించినాడు ఆయన ఇంటికి. మనం రోదన చేయాలి. ఇప్పుడు ఉపవాసం ఉండి దేవుని దగ్గర రోదన చేయాలి. అప్పుడు రోదన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన వరని ఆలకించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా మనము ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనకు చెవియొగ్గుతాడు. మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం కూడా ఒక దినము చూస్తాం. ఏదో నెలకు ఒకసారి ఉపవాసం ఉంటున్నాం అనేది కాదు. మనమైతే నెలకు ఒకసారి ఉంటున్నాం, మిగతా రోజులు మామూలుగా ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే అప్పుడు మనం ఉండం, కానీ అది నామకార్థంగా. కానీ మనము బైబిల్ ప్రకారం మనం కూడికను పెట్టుకున్నాం, నెలకు ఒకసారి ఉంటున్నాం. ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం మనం చూడాలంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కూడికను ఏర్పాటు చేసుకున్నందుకు ఒక దినము దాన్ని చూసేవారిగా, దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. ఆ రీతిగా మనం ప్రార్థించడానికి దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తర్వాత తను మాత్రమే కాక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత తల్లిదండ్రులు, వారందరికి రక్షణ కావాలని కోరుకుంది. మరి ఇప్పుడు మనం ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాం? భర్త కొరకు కూడా భార్యలు చేస్తున్నారో లేదో, ఇంతవరకు కూడా వాళ్ళు మందిరానికి రాక ఇంకా వెనకబడే ఉన్నారు. చూడండి, వాక్యం ద్వారా మరి కన్నీటి ప్రార్థన, అంగలార్పు. హన్న మరి ఎలాంటి ప్రార్థన చేసి ఒక దేవుని సేవకుడు ఆమె కడుపులో పుట్టాడు. ఎంతగా మరి సమూయేలు అంటే ఎంత ఇదో, మరి చిన్న పిల్లవాడినప్పుడు తెచ్చి వదిలేసిపోయింది. మన